అందరికీ జై శ్రీరామ్ అండి. ద్రౌపది వంటింటికి స్వాగతం. ఈరోజు నేను వచ్చేసి కేక్ పిస్తక్ చేయబోతున్నాను. ఎట్ట చేయాలో చేసి చూపించానండి. చూడండి, కేక్ పిస్తక్ కావాల్సిన పదార్థాలండి. ఆయన ఈరోజు వచ్చేసి కొన్ని విషయాలు చెప్తానమాట. అన్నీ చెప్పడానికి అవన్నీ అంత తెలివి అంత చదువు అవన్నీ లేవు కాబట్టి కొన్ని చెప్తానమాట నా ఉదాహరణ కాడికి. అవన్నీ ఎప్పుడు జరిగిందో ఈ మధ్య గుజరాత్లో వచ్చేసి సూరత్లో ఈ అడుక్కుండే ముండలో ఎవరు శాంతి కామకుల పెన్లాలో చెల్లెల్లో ఎవరో మరి శాంతి కామినీలు అనమాట. వాళ్ళు వచ్చేసి ఆయన్ని శాంతి చూపించారనమాట. రోజు వాళ్ళు అక్కడే అడుక్కుండేది, అక్కడే తినేది. మా వాళ్ళ దగ్గర, మా సర్వే జన సుఖినోభవంతన వాళ్ళ దగ్గర కొనుక్కుండేది, అడుక్కుండేది, తినేది. వాళ్ళు గుడ్డలు ఇచ్చే వాళ్ళు గుడ్డలు కట్టుకుండేది, వాళ్ళు తిండి తినేది. మేము పండుగలు చేసుకుంటే ఓరలేక మా విగ్రహాలు పాల్గొట్టేది. ఇది శాంతి కామినీలు శాంతి కామకులు చేసే పని అనమాట. అది వాళ్ళు వచ్చేసి పగులంతా అడుక్కుండేది, మా దగ్గర అడుక్కుండేది. మా తిండి తిని రాత్రి అయ్యేపాటికి మా ఈ గణేశ విగ్రహాలు పాల్గొట్టేస్తున్నారంట. వీళ్ళకి అర్థం కాలే మన వాళ్ళకి ఎట్లా కొడుతున్నారా ఏమని చెప్పేసి అవని వీళ్ళు కనిపెట్టుకున్నారనమాట. ఏమని ఎవరో చూద్దామని చెప్పేసి వీళ్ళు ఆమెన మాట వేసి ఉన్నారు. ఆమె శాంతి కామినీలు వచ్చినారు అనమాట. ఇద్దరు వచ్చి ఇంకా కొంతమంది తొడుకొని వచ్చారు అడుక్కుండే వాళ్ళని. తొడుకొని వచ్చి ఏమైనా పాల్గొడుతున్నారంటే పట్టుకున్నారు. చూసినారా అండి, శాంతి కామినీలు శాంతి కామకుల శాంతి అదనమాట. పాముకు పాలు పోసి పక్కలో పెట్టుకోవడం ఎంత ప్రమాదకరమో వీళ్ళని కూడా మంచిది అనడం అంతే ప్రమాదకరం అనమాట. ఇక్కడ గల్పులో మతాలు పుట్టినదే వాళ్ళే గమ్మునున్నారు. వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటా వాళ్ళు ఎట్లా డెవలప్ అయ్యి ముందుకు పోవాలని వాళ్ళు పరుగులు తీర్చంటే కొత్త బిచ్చగాడు పొద్దేరుగాడు అని చెప్పేసి మన సైడు ఇటాడన్నీ తీసుకునేసి ఇటాడి అన్నీ చదివి ఈయన్ని ఆయన వీళ్ళ విషయం కక్కుతున్నారనమాట. మన మీదే మన భూమిలో పుట్టి మన భూమిలో తిండి తిని అది మేము పండించి తిండి తినిది మళ్ళీ మా పైనే మా దేవుళ్ళ పైనే అదనమాట. చూడండి, ఇది మిక్సీ పట్టేసుకున్నాం కదా గుడ్లు అవన్నీ. అవన్నీ వీళ్ళు అవన్నీ వీళ్ళు వచ్చేసి గీతా ప్రచారం అని చెప్పేసి ఒక ఆయన నెల్లూరు నుంచి రియాజ్ భాషన ఎవరు ఆయన వచ్చి ప్రచారం చేస్తున్నాడు అనమాట. అదంతా ఆయన అట్లా చేయాలంటే ఏం చేయాలా, ఆయన మీద ఉండే ముసుగు తీసేసి పక్కన పడేసి రావాలా, వచ్చి ప్రచారం చేయాల. అట్లా ప్రచారం చేస్తే మనం ఒప్పుకోపోయేది వాళ్ళ తర్వాత. వాళ్ళ దేవుడే ఒప్పుకోడు. అట్టటోళ్ళని ఏం చేస్తాడు, వాళ్ళ కళ్ళు పొడిచేస్తాడు, వాళ్ళ చర్మం ఒలిచేస్తాడు. అంత రిస్క్ తీసుకొని ఎందుకు సార్ మా బొక్కులు ప్రచారం చేస్తున్నారు, మా భగవద్గీతలు అయ్యి అంత రిస్క్ ఎందుకు సార్ మీకు? మీరు అదే మా ధర్మం గురించి ప్రచారం చేయాలంటే
మీ ధర్మాన్ని వదిలేసుకోవాలన్నమాట. అదే మీ మతాన్ని, ధర్మం కాదు, మీ మతాన్ని వదిలేసుకొని రావాలన్నమాట. వచ్చి ప్రచారం చేయండి. అప్పుడు ఎవరికి ఏమీ ఇబ్బంది ఉండదు. మేము దాంట్లోనే ఉంటాం, అవ్వ కావాలా పువ్వ కావాలంటే మేమైతే ఒప్పుకుంటాం అనుకో. అవ్వ కావాలా పువ్వ కావాలని మీ వాళ్ళే మిమ్మల్ని ఒప్పుకోరు. అట్టప్పుడు ఎందుకు మీరు దాంట్లో ఉండి అంత కష్టపడుతున్నారు? ఈ పక్కకు వచ్చేయచ్చు కదా మా పక్కకి. లేకపోతే ఎక్కడికి రాకుండా ఒక నాస్తికుని మాదిరి ఉండిపోయి ప్రచారం చేయండి. ఇబ్బంది ఏం లేదు కదా. ఇట్ట మభ్య పెట్టి ఆమెను మా వాళ్ళని అందరిని ఆకట్టుకునేసి నువ్వు చెప్పడంలో కూడా సరిగ్గా లేదు. వర్ణాలని కులాలని విడదీసినారని అని చెప్తున్నావు. వర్ణాలు కులాలు విడదీచ్చే అది ఎప్పుడో జరిగింటుంది, పోయింది. దానివల్ల ఎవరి ప్రాణాలు పోలే. మీరు చేసే మోసం వల్ల ప్రాణాలు పోతాయి. మీరు చేసే మోసం వల్ల మా వాళ్ళే మాకు శత్రువులు అవుతారు. మా వాళ్ళే మమ్మల్ని మీ మాటలు విని మమ్మల్ని ఏమైనా చేస్తారు. ఎందుకంటే నువ్వు చెప్పేది నిజం అనుకుంటారు కదా. అది అట్లా లేకుండా సార్, మీరు రావాలంటే ఈ పక్క వచ్చేయండి. లేకపోతే ఏ పక్కకు రాకుండా ఆయన్ని వదిలేసేయండి. 2 మతాలు వదిలేసి మా ధర్మాన్ని మీ మతాన్ని 2 వదిలేసి వచ్చేసేయండి. వచ్చేసి పని చేయండి ధర్మం కోసం. ధర్మం అంటే మతం కాదు కదా సార్, అందుకని చెప్తాను. నేను ఈ పనుల వల్ల ఒకటి చెప్తా ఒకటి మర్చిపోతాంట. నాకు గుర్తున్న కాడికి చెప్తానమాట. నా బాధ ఎట్టో ఒకటి చెప్పాలా, ఎట్లా ఒకటి వెళ్ళగొక్కోవాలని నా బాధ, అంతే, ఇంకేం లేదు. ఒక సంతోషమైన మాట ఏంటంటే మనోళ్ళు ఇప్పుడు నేపాల్లో 220 కుటుంబాల దాకా గర్భాఫస్ అయినారంట. ఈ లేచర్లు అదే దీంట్లో గురించి మేచల గురించి వదిలేసేసి మన మతంలోకి వచ్చారనమాట. గర్భాఫస్ అయినారనమాట. 1000కి పైగా మనోళ్ళు ఆయన యజ్ఞం యాగాదులు చేసి వచ్చేసారు మనలోకి. అదొక సంతోషకరమైన విషయము. మళ్ళీ మన దేశంలో కూడా 200 మంది 250 మంది అట్లా వచ్చేసారనమాట. గర్భాపేశారు ఒకటే రోజు. 2 గ్రామాల వాళ్ళేమో. ఇది కూడా చాలా సంతోషంగా ఉంది. ఇట్లాంటి వినాలా. ఇట్లా వింటా అంటే కన్నా ఈ వీళ్ళు చేసే దుర్మార్గాలు ఉంటాయి కదా, ఈ దుర్మార్గాలని మర్చిపోతామన్నమాట. లేకపోతే కన్నా ఇంకా మైండ్ పగిలిపోతుంది. అని ఈయన మా రోగి గారు పేరు మార్చేస్తాను నాంచి. మా రోగి గారు ఆయన్ని ఎవరో ఒక సెక్యులరు మళ్ళీ కుక్కలను వాళ్ళని కూడా అంటే వాళ్ళు అవి బాధపడతాయి పాపం. అవి ఎంతో ఉన్నతమైనవి అనమాట. కుక్కలు కూడా ఎంత ఉన్నతమైనవి అంటే ఒక్క పూట అన్నం పెడితే అంతెందుకు. నేను ఉండే ఇంట్లో పిల్లి ఉందనమాట. అది ఎక్కడి నుంచో వచ్చింది పిల్లి. దానికి ఒక రోజు అన్నం పెట్టినాక అప్పుడు నుంచి పోలా, ఇన్నే ఉంటుంది. ఒకసారి కోప్పడి అరిచినా కూడా మళ్ళీ పోతుంది, మళ్ళీ వస్తుంది. ఎందుకు కోపడతానంటే అది ఇవి వాకిట్లో పడుకుంటుంది వచ్చి. ఈ పక్క 2 వాకిళ్ళు ఉన్నాయి అన్నమాట. 2 వాకిళ్ళలో ఆ పక్క వాకిట్లోనే ఈ పట్ల వాకిట్లోనే పడుకుంటుంది. చూడకుండా దాని మీద అడుగు పెట్టేసి మళ్ళీ ఆకలి అవుతుంది. అందుకని చెప్పేసి కోపం వస్తుంది నాకు. ఒకసారి కోపం వచ్చినప్పుడు నేను అరిచానమాట. దాన్ని అరిచినా కూడా అటు పోతుంది, మళ్ళీ వచ్చింది. వాటికి ఎందుకంటే అవి జంతువులు కదా, వాటి కుట్రలు అవి తెలియవు అనమాట. కానీ మనం మనుషులం కదా, జంతువుల కాడికి ఈనం కదా మనము మనుషులము. కాబట్టి ఆయన వచ్చేసి నీకు మంచి తెలివి ఉన్నది రోగి గారు, మీ అమ్మకు మీ నాయనకి నా పాదాభివందనము అని ఒక ఆయన అన్నాడు అనుకో. సరే అన్నాడు, నీ బొక్కులో లేదు అమ్మ నాయన పూజించేది. సరే గమన అయిపోవచ్చు కదా. నువ్వు నన్ను పూజించొద్దు, నువ్వు నన్ను దేవుడు అనొద్దు, మా అమ్మని మా నాయన దేవుడు అనొద్దు, మా దేవుడు ఒక్కడనే అనాలి దేవుడని, లేకపోతే కానీ నిన్ను నగ్గిలేసి కలుచాడు అని చెప్పాలనా. రోగి గారు అంత భయం ఎందుకు సార్? ఈయన భక్త కబీర్ దాస్ అని ఒక ఆయన అంటాడంట, గోవిందుడు గొప్పవాడా గురువు గొప్పవాడా అంటే గోవిందుడి కన్నా గురువే గొప్పవాడు అని.
ఎందుకంటే గోవిందుడు ఉన్నాడని చెప్పింది కూడా గురువేనని కదా. అంటే దేవుడి కాడికి గురువుని ఎక్కువ ప్రేమించమన్నారు, తల్లిదండ్రుల్ని అందరినీ. మీరేం చెప్తున్నారు? తల్లి లేదు, తండ్రి లేదు, భార్య లేదు, పిల్లోళ్ళు లేరు, మొగుడు లేదు, ఏం లేదు, ఎవడో ఎక్కడున్నాడో తెలియనోళ్ళు. మీ ఒక్క దేవుడని కదా, మా దేవుళ్ళు కూడా. నేను దేవుళ్ళ గురించి నేను మళ్ళా ఎవరో ఏడున్నారో తెలియని వాళ్ళ కోసము ఇన్ని కథలు పడాలన్నమాట. అంత భయపడాలా? భయపెట్టేవాడు దేవుడవుతాడా? చూడండి, ఇది మనము వచ్చేసి దీంట్లో పిరన్లో పెడదాము. ఇది పిరన్ అంటారు, నేను కరెంట్ పోయి అంటాను. మామూలుగా 150లో పెట్టాను అనమాట. కిందనే మంట వేసాను, ముందుగానే వంట పెట్టాను అనమాట. ఇంకొకటి వచ్చేసి నేను నిన్న గోపి అన్న లైవ్ చూశాను అనమాట, గోపి సనాతన సేన. దాంట్లో ఒక అక్కో చెల్లు ఆమె వచ్చింది, పేరు వచ్చి దీది. అమ్మ దీది గారు, మీరు నాకంటే చిన్న పెద్ద నాకు తెలీదు, మీలాంటి వాళ్ళు మా దేశానికి అవసరం తల్లి. నా ఆయుష్ కూడా పోసుకొని నిండు నూరేళ్ళు పిల్ల పాపలతో సంతోషంగా బతుకు తల్లి నువ్వు. ఇంకా వీళ్ళకందరికీ బుద్ధో చెడుగా చెప్పు తల్లి నువ్వు. మేము మా వల్ల ఏం కాదు, ఎందుకంటే మాకు తెలియదు కాబట్టి. మాకు నాలాంటి వాళ్ళకి, ముఖ్యంగా నాకు అట్లా చదువు అవి లేవు కాబట్టి మేము నీలాగా చెప్పలేము తల్లి. నువ్వు చిన్నప్పటి నుంచి నువ్వు ఈ మతంలోనే ఉండవు కాబట్టి నీకు అన్నీ తెలుసు కాబట్టి నువ్వు వీళ్ళని ఆట ఆడుకుంటున్నావు. ఇట్లే ఉండాలి తల్లి నువ్వు ఎక్కడున్నా కూడా సంతోషంగా ఉండు తల్లి. నువ్వు నా హౌస్ కూడా పోసుకొని నీకు నా పాదావి వందనాలు తల్లి. ఇదే నేను చెప్పాలనుకునింది. దాంట్లో రొంత చెప్పాను అనుకోవాకండి. ఎందుకంటే ఇప్పుడు మామూలుగా దానిపైనే లోకం ఉంటే అట్లే చెప్పచ్చు. మేము ఇక్కడ పడే కష్టాలు అవన్నీ వర్ణనాతీతం అది. కాబట్టి నాకు తోచినంతలో చెప్తానమాట. ఆ ఏడుకొండలో ఎంగండ స్వామి దయ చూపితే ఖచ్చితంగా ఈ పద్మవ్యూహంలోంచి ఎప్పుడెప్పుడు పోవాలని నా ఆశ. చూడండి, ఇది ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలన్నమాట ఒక అర్ధగంట సేపు. చూడండి, కేక్ రెడీ అయిందండి. ఇప్పుడు దీంట్లో వేసేసుకుందాం, మనం తిరిగి తిప్పేసుకుందాం ఇంట్లోకి. కేక్ పిస్తాకు రెడీ అయిపోయిందండి. ఒక్క రవ్వ ఎర్రగా వచ్చిందనమాట చుట్టుపక్కల, ఏం కాదులేండి. తల్లి, తండ్రి, గురువు, దైవము అంటారు మన హిందూ గ్రంథాలలో. అని లాస్ట్లో నాలుగో స్థానం దేవుడికి ఇచ్చారనమాట. కొన్ని మతాల వాళ్ళు అయితే కన్నా అమ్మలే, నాయనలే, గురువులే, ఎవరులే, వాళ్ళ దేవుడు మాత్రమే నమ్మాల. ఏమన్నా చెయ్యి, నువ్వు వ్యభిచారం చెయ్యి, దొంగతనం చెయ్యి, ఏంది హత్యలు చెయ్యి, ఏమన్నా చెయ్యి, ఏం చేసినా క్షమిస్తాడు. ఏంది హత్యలు చెయ్యి, ఏమన్నా చెయ్యి, ఏం చేసినా క్షమిస్తాడు. కాకపోతే నమ్మాలన్నమాట, దేవుడని నమ్మాలన్నమాట. లేకపోతే నిన్ను నరకాగ్ని లేచి నిత్యము నిన్ను కాలుతుంటాడు అనమాట, అగ్నిలో పడేసి. అలాంటివి కావాలో, స్వేచ్ఛగా బతికేటి కావాలో మీరే తెలుసుకొని బతకండి. తెలుసుకొని బతుకుతారని నా ఆశ. ఇంతకాడికి నేనేం చెప్పలేను. ఎందుకంటే ఏదో నా బాధ ఎవరికి చెప్పుకోవాలో తెలియక ఏదో ఒక మనోవేదన అయిపోతుంది నాకు. అది ఏమంటే ఈ పద్మవ్యూహంలోంచి పోతే మళ్ళీ తర్వాత ఇంటికాడ
ఎట్లా చేద్దాం. నా సాయం నా 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 కర్తవ్యం నేను కూడా ఏదో ఒకటి చేయాలని అనుకుంటున్నా. మరి ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఈ టోపీ వాళ్ళకి మన పంచెలకి గవర్నమెంటు ఓటేయమని చెప్పింది కదా, మేలు పెట్టమని చెప్పింది. పేర్లు ఎందుకులే, పేర్లు అదే ఇప్పుడు తెలిసే ఉంటాయి కదా కొంతమంది పేర్లు. వక్కని వక్కుకు వ్యతిరేకంగా మనం వాళ్ళు కావాలని వక్కు మనకు వద్దని, దానికి తగ్గట్టుగా మీరు కూడా మనకు అనుకూలంగా మాట్లాడండి. ఎవరు మనోళ్ళు ఉంటే కన్నా 50 సంవత్సరాలలో 5,000 ఎకరాలు ఉండేది, 50 కూడా కాదు 20 సంవత్సరాలే. 5,000 ఎకరాలు ఉండేది, ఇప్పుడు 10 లక్షల ఎకరాలు ఆక్రమించుకున్నారు. రేపు నువ్వు నేను అంటే ఎవరింటే వాళ్ళల్లో నీళ్ళు నాయుళ్ళు అందరి ఇళ్ళు కూడా ఉన్నా కూడా ఆశ్చర్యపోవాల్సిన పనిలే. అది అందరూ మనకు అనుకూలంగా మేలు పెట్టండి. అమ్మాయిని మా పిల్లలకు చెప్తే నాయనా ఈ మాదిరికిని దానికి మనకు అనుకూలంగా మేలు పెట్టండి అన్నా అని చెప్తే, ఏందమ్మా నువ్వు చెప్పేది నాకేం అర్థం కాల అంటున్నాడు. నా బిడ్డ రోజు చెప్తానే ఉంటా మళ్ళీ ఏమి ఎక్కడ జరిగేది, ఎంత ఇబ్బందుల్లో ఉండేది అన్నీ చెప్తానే ఉంటా. ఇట్లా వాళ్ళ పిల్లోళ్ళని అడుగు. మా మా ఇంట్లో నేను పనిచేసే ఇంట్లో నా 3 సంవత్సరాల పిల్ల ఇవన్నీ చెప్తే కనుక 2-3 సినిమాలు తీయచ్చు. ఇవన్నీ ఇప్పుడు నేను చెప్పలేను, చెప్తాను ఎప్పుడోసారి. ఈ పద్మవ్యూహంలోంచి పోతే అన్నీ చెప్తారనమాట. వీళ్ళు అంత బాగా నేర్పించారు. వీళ్ళు మళ్ళీ ఇరుగు పొరుగు ఇంటికి పోయి నేర్చుకొని రారు. మళ్ళీ వీళ్ళ అమ్మ నాయన నేర్పించారనమాట ప్రతి ఒక్కటి. అది మొత్తానికి నా రవ్వ కేక్ రెడీ అయిపోయిందండి. ఏదో నా తెలివికాడికి వచ్చిన మాటలు కూడా చెప్పినాను అనమాట. నిదానంగా మంచిగానే చెప్తాలేండి కొంచెము. ఇప్పుడు ఏమంటే ఇప్పుడే మొదలు పెట్టినా కాబట్టి నేను ఎప్పుడో 2 సంవత్సరాల తర్వాత పెట్టాల్సింది మొదలు ఇప్పుడే పెట్టినా అనమాట. ఇంకా యారకు కొంచెము నేర్చుకుంటాలే చెప్పేది. ఇంకా నిద్ర మేలుకుంటారు కదా మీరు, మేలుకోండి. ఓ ఇందు నిద్ర మేలుకో, లేకపోతే కన్నా బియ్యం డబ్బాలోనూ దాంకో. బియ్యం డబ్బాలు దాంకున్నాయి కూడా నీ రక్తం బియ్యంలో తడిసి నీ రక్తము బియ్యంలో తడిసినది ఉంటుంది కదా, ఆ అత్యంతలు మళ్ళీ నీ పిల్లలతో తినిపించారు. అది చూసుకోండి. మేలుకోకపోతే కన్నా నాకు తెలిసి ఇప్పుడు నేను చెప్పేది నీకు చాలామందికి నచ్చదు, అయినా కూడా చూడరు నా వీడియోలు కూడా. ఎందుకంటే వీటని చెప్తాను కాబట్టి నాకు తెలుసు. చూసిన కాడికి ఒక్కరేం చూడండి చాలు, ఇంకంతే. సరే అండి, ఇంక అందరికీ జై శ్రీరామ్, జై హింద్. నా వంట మీకు నచ్చేటైతేనా మా ద్రౌపది వంటలు యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. జై శ్రీ